నర్సీపట్నంలో ఎంవీ రావు చారిటబుల్ ట్రస్ట్ జోష్ భారీగా సభ్యత్వాలు. నర్సీపట్నం నియోజకవర్గం ట్రస్ట్ ఇన్ఛార్జి గంటా సూరిబాబు సారథ్యంలో నిర్వహణ. సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు రాజేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన నర్సీపట్నం వాసులు ట్రస్ట్ సేవలకు అండగా నిలుస్తామని హామీ. ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన నర్సీపట్నం నియోజకవర్గ వాసులు భారీగా ట్రస్ట్లో సభ్యులుగా చేరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో శారద నగర్లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు తనయుడు ట్రస్ట్ ప్రతినిధి ముత్యాల రాజేష్ బాబుకు నర్సీపట్నం ప్రజలు ఘనస్వాగతం పలికారు. దీనిలో భాగంగా రాజేష్ బాబుపై పూల వర్షాలు కురిపిస్తూ మందుగుండు వెలిగిస్తూ ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం రాజేష్ బాబుకు సాలువ కప్పి చిరు సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం వాసులు మాట్లాడుతూ ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేశాయని, జిల్లా వాసుల శ్రేయస్సు కోసం ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, విద్యా ప్రోత్సాహం, ఆలయాల ఉత్సవాలు, పండుగ కార్యక్రమాలకు విరాళాలు అందించడం, పేద కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక సాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చులకు సహాయం, గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, తీర్థయాత్రలకు భక్తుల కోసం బస్సుల సౌకర్యం కల్పించడం, పండుగల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, యువతకు ప్రోత్సాహకంగా క్రీడా మరియు సామాజిక కార్యక్రమాలకు సహకారం, విపత్తుల సమయంలో బాధితులకు సహాయక చర్యలు వంటి కార్యక్రమాలను చేపట్టడం వలన మేమంతా ఎంతో ప్రేరణ పొందామన్నారు. మన ఎంబీవీఆర్ గారు అంటే ముత్యాల వెంకటేశ్వరరావు గారు, ఆయన మన సమస్యను తీర్చే దేవుళ్ళో దేవుడు. ఏడు కొండల మీద ఉండేటువంటి వెంకటరమణమూర్తితో సమానం. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఎంవీఆర్ ట్రస్ట్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ సమయంలో